ఆ నేతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఇప్పుడు ఆయన పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగటంతో అక్కడి విపక్షాలు కకావికలమవుతున్నాయి. మొన్నటి వరకు ఎలాగోలా గెలుస్తామనుకున్న విపక్షం ట్రబుల్ షూటర్ దిగటంతో కలవరపడుతున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఆయన పోటీ చేస్తోన్న లోక్సభ నియోజకవర్గం ఎక్కడుంది? వాచ్ దిస్ స్టోరీ. వైఎస్ఆర్సీపీ ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డి. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చే ఎటువంటి టాస్క్ నైనా విజయవంతంగా అమలు చేయటంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. సైరా విజయసాయిరెడ్డిగా ఆయన అభిమానులు పిలుచుకునే ఈ నాయకుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. నిన్న మొన్నటి వరకు తమకు తిరుగులేదని భావించిన సింహపురి టీడీపీ నేతలకు సైరా ఎంట్రీతో కలవరం మొదలైంది. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుతో పాటు తాను ఎంపీగా గెలిచేలా విజయసాయిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ తన అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. టీడీపీ మాత్రం కొన్ని చోట్ల అభ్యర్థులు లేక, కొన్ని చోట్ల ఎవరికి ఇస్తే ఎవరికి కోపం వస్తుందో అనే భయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతోంది. తొలి జాబితాలో 4 సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించినా కొవ్వూరు, ఆత్మకూరు, కందుకూరు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చెయ్యలేక సతమతమవుతోంది. దీంతో అక్కడి క్యాడర్ నేతలు డైలమాలో పడ్డారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరు ప్రకటించడంతో టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది. విజయసాయిరెడ్డి వేసే ఎత్తులు పై ఎత్తులను తట్టుకోవడం కష్టమని జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా విజయసాయిరెడ్డి ప్రక్కా ప్రణాళికతో జిల్లాలోకి ఎంటర్ అయ్యారని, టీడీపీ నేతల కుర్చీలను మడతపెట్టడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, అలాగే ఆనం రామనారాయణ రెడ్డిని ఓడించడం కోసం విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని జిల్లాలో టాక్ నడుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి వచ్చినా ఇంకెవరు వచ్చినా తమకు నష్టం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. సింహపురి జిల్లాపై మంచి పట్టున్న విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగటంతో టీడీపీ నేతలకు ఏమీ పాలుపోవటం లేదు. జిల్లాలోని అన్ని వర్గాల్లో టీడీపీ నాయకులతో కూడా విజయసాయిరెడ్డికి విస్తృత సంబంధాలు ఉండటమే టీడీపీ నాయకత్వంలో భయానికి కారణమంటున్నారు. విజయసాయి వ్యూహాలను తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకునే పనిలో టీడీపీ నేతలు బిజీగా ఉన్నారు. విజయసాయిరెడ్డితో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పార్టీ నేతలకు ఇప్పటికే సమాచారం పంపారని తెలుస్తోంది. పార్లమెంటు పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు సైరాకు టచ్లో ఉన్నారని, వారు ఏ క్షణమైనా వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఇంకా పూర్తి స్థాయిలో బరిలోకి దిగకముందే టీడీపీ నేతలకు కంటి మీద కునుకు కరువైంది. వైఎస్ఆర్సీపీలోని నేతల్ని సెట్రైట్ చేయడంతో పాటు టీడీపీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే మరోసారి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయటం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.